ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై ఆదోని శాసనసభ్యులు పార్థసారథి ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. ర్యాలీని దృష్టిలో పెట్టుకొని నేను తాడిపత్రిలో పర్యటిస్తా ఉన్నాను. నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది, బహిరంగ సభ కూడా జరిగింది. హిందువుల ఐక్యత గురించి పూర్తి సమయాన్ని నిన్నంతా కేటాయించడం జరిగింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో అందరితో కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ జరుగుతున్న అంశాలను, తాడిపత్రిలో జరుగుతున్న అంశాలని, అనంతపురంలో జరుగుతున్న అంశాలని ఈరోజు చర్చించుకుంటా ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ఎంతో కష్టపడి పనిచేసినారు. అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలా పనిచేశారు, జనసేన వాళ్ళు ఎలా పనిచేశారు, బీజేపీ వాళ్ళు కూడా అంతే గట్టిగా పనిచేసి కేసులు పెట్టించుకున్నారు, ఏజెంట్లకు కూర్చొని దెబ్బలు తిన్నారు, దౌర్జన్యాలకు గురైనారు, రకరకాల ఇబ్బందులు పడ్డారు. వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది, కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద అందరి మీద ఉంది. ఇప్పుడు మేమందరూ కూడా భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం పార్టీ అయినా ఒకే రకంగా చూస్తున్నాం. ఆదోనిలోకి మీరు రండి, మీ అందరినీ ఒకే రకంగా చూసుకునే ప్రయత్నం చేస్తాం, అందరికీ కూడా మంచి చేసే ప్రయత్నం చేస్తాం. కానీ అనంతపురం జిల్లాలో మరీ ముఖ్యంగా తాడిపత్రిలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయ్యా, మేము ఇంత కష్టపడి కేసులు పెట్టించుకున్నాము, ఇంత కష్టపడి వాళ్ళ తిట్లు తిన్నాము, తన్నులు తిన్నాము, జైళ్ళకి వెళ్ళొచ్చినాము, అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకునే నాదిరే లేకుండా పోయినాడు. ఇక్కడ మమ్మల్ని కనీస గౌరవం కూడా హిందూ సంస్థలైనా సరే లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కనీస గౌరవం దక్కట్లేదు నియోజకవర్గంలో అని తీవ్రమైన ఆవేదన వెలుగుస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని నేను అనుకుంటా ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి హిందూ సంఘాల పట్ల కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల కానీ పాజిటివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వీళ్ళని కూడా తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇక్కడ కార్యకర్తలు, నాయకులు చెప్పిన అంశాలను కూడా నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తాను, పార్టీలో కూడా చర్చిస్తాం. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం, జనసేనతో కలిపి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేస్తేనే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత కూడా ఉంది. ఎన్నోసార్లు మంత్రులతో మాట్లాడినా, ముఖ్యమంత్రితో మాట్లాడినా, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పటికీ కూడా కూటమిని మరి 25 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా నడపగలుగుతాం, అందరినీ కలుపుకొని పోగలుగుతామనే ధైర్యాన్ని చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో నియోజకవర్గాల్లో కింద స్థాయిలో కూడా ఈ రకమైనటువంటి గౌరవం దక్కుతుందా లేదా కార్యకర్తలకు అందరికీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. కాబట్టి నేను తాడిపత్రి ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయన రిక్వెస్ట్ చేస్తాను, ఆయనతో మాట్లాడతాను. అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా మాట్లాడి భారతీయ జనతా పార్టీకి హక్కుగా రావాల్సినటువంటి వాళ్ళ వాటా పదవులు అయితేనేమి గౌరవాన్ని కోరుకుంటారు. పదవి అంటే ఎవరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదో పెద్ద పెద్ద అక్రమ వ్యాపారాలు చేసుకోవాలి, అది ఇది ఏం కోరుకోరు. తగిన గౌరవం అంటే కనీసము వాళ్ళకి దక్కాల్సినటువంటి హోదాలు, పదవులు మాత్రమే కోరుకుంటారు. వాటిని ఇచ్చి తీరాలనే విషయాన్ని తప్పనిసరిగా ఎమ్మెల్యేలతో, రాష్ట్ర నాయకులతో కూడా చర్చిస్తాం, పార్టీలో కూడా ఈ అంశాన్ని చర్చిస్తాం.